కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత కింది స్థాయి ఉద్యోగులు మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఏరియర్స్ విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు గోసపడుతున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో అప్పుల పాలై మానసిక వేదనకు గురవుతున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంజన్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏరియర్స్ గ్రామ నిధులు ఇవ్వకపోవడంతో దాదాపు 5 లక్షల వరకు చంద్రమౌళి అప్పు చేసినట్టు సమాచారం. ఏడాదిన్నరగా ₹1 సైతం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అప్పుల పాలై అసలు వడ్డీ చెల్లించలేక నిత్యం మనోవేదనకు లోనై గుండెపోటుతో కుర్చీలోనే విగతజీవిగా మారాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యదర్శులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్యదర్శి మృతితో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కార్యదర్శులు జగిత్యాలలోని ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించిన అనంతరం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరియర్స్ తో పాటు కార్యదర్శులకు గ్రామ పంచాయతీలకు అందాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోని ఫలితంగానే కార్యదర్శులు మనోవేదనకు లోనై పని ఒత్తిడి కారణంగా అకాల మరణం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎంతో ధైర్యాన్ని ఇవ్వడం, అందరము కార్యదర్శి మంచాల నుంచి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇలాంటి దురదృష్ట సంఘటన జరుగుతాయని మేము అనుకోలేదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఫండ్స్ రిలీజ్ చేసి పెట్టిన ఖర్చులు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుండగా గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం తదితర సమస్యలతో ప్రజా ప్రతినిధులు నిత్యం ఒత్తిడి చేస్తుండటంతో ఏం చేయలేక ప్రభుత్వంపై తిరగబడలేక సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు కలిసికట్టుగా పోరాడాలని, ఏ కార్యదర్శి కూడా మానసిక ఒత్తిడికి లోను కావద్దని రాష్ట్ర కార్యదర్శుల సంఘం విజ్ఞప్తి చేసింది. మనము గతంలో నుండి చూస్తే సీప్ సర్వే నుంచి మొదలుకుంటే ఎల్ఆర్ఎస్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డు సర్వే కావచ్చు, ప్రతి సర్వే కూడా పంచాయతీ కార్యదర్శులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా యాప్ అనే ఉద్దేశం, ఆ యాప్లో పెట్టడం వల్ల, ఈ యాప్ వల్ల ఒక గుదిబండగా మారుతూ ఉంది పంచాయతీ కార్యదర్శులకు. మీ ద్వారా ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చంద్రమౌళి గారు బాగా మానసిక ఒత్తిడికి గురయ్యి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. ఆయనకు 1 year నుండి పెండింగ్ బిల్స్ రావాల్సినవి ఉన్నాయి. గ్రామాల పాలనను గాలికి వదలడమే కాక గ్రామ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం పట్టించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు అన్న నినాదానికి తిలోదకాలు ఇచ్చే రేవంత్ సర్కార్ పాలన చేస్తోందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాలను పట్టించుకొని పెండింగ్ బిల్లులతో పాటు ఏరియర్స్ ను విడుదల చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.